వారాహి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీరుతాయి. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయట. అలాగే శత్రు భయం ఉండదు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. భూ సమస్యలు లాంటివి ఉంటే అవన్నీ కూడా అమ్మవారు చక్కబరుస్తారట. అలాగే దుష్ట శక్తులేవి కూడా మన నీడను కూడా తాకలేవు. ఇక అమ్మవారిని సస్యదేవత అని కూడా అంటారు. ఎందుకంటే అమ్మవారు ఒక చేతిలో హలం, ఇంకొక చేతిలో రోకలి, అంటే నాగలి రోకలి అమ్మవారి ఆయుధాలు కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే ధనధాన్య సమృద్ధికి సంపదకి ఎటువంటి కొరత ఉండదు. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అనే విషయానికి వస్తే, అమ్మవారి శక్తి రూపాలలో అంటే సప్త మాతృకలలో ఈ వారాహి అమ్మవారు ఒకళ్ళు. సప్త మాతృకలు అంటే ఏమిటి? సప్త మాతృకలు అంటే మాతృ అంటే తల్లి స్థానంలో ఉండి ఈ సృష్టిని రక్షించేవారే సప్త మాతృకలు. మనకు ఈ సప్త మాతృకల గురించి మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యంలో దుర్గా సప్తశతిలో చెప్పడం జరిగింది. అక్కడ ఏం చెప్పబడిందంటే, ఆ దుర్గాదేవి రక్తబీజుణ్ణి సంహరిస్తున్నప్పుడు అతని సంహారం కోసం 7 శక్తులను సృష్టించిందట. వాళ్లే సప్త మాతృకలు. వారే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరిలో ఒక అమ్మవారే వారాహి అమ్మవారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి నవరాత్రులు ఈ వారాహి అమ్మవారికి సంబంధించినవే. ఇక దశమహావిద్యల్లో ఒక విద్యకు అధిదేవత ఈ వారాహి మాత. ఇక మనం లలితా సహస్రనామంలో కూడా చెప్పుకున్నాం. ఆ లలితా సహస్రనామంలోని నామాలలో ఈ వారాహీదేవికి సంబంధించి కూడా కొన్ని నామాలు ఉన్నాయి. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, అలాగే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామాలను బట్టి ఆ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహీదేవి. ఈ వారాహీదేవి నీలమేఘ వర్ణంలో 8 చేతులతో మహిష వాహనం అంటే దున్నపోతు వాహనం మీద ఉంటారట. ఆ వరాహమూర్తి యొక్క స్త్రీ రూపమే ఈ వారాహీదేవి అని చెప్తూ ఉంటారు. అందుకే లక్ష్మీదేవిగా కూడా ఈవిడ్ని కొలుస్తూ ఉంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, మత్స్య పురాణం, అలాగే అగ్ని పురాణం, దేవీ భాగవతం, దేవీ మహత్యం, ఇక బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో కూడా ఈ వారాహి మాతకు సంబంధించినటువంటి ప్రస్తావన, ప్రశస్తి చెప్పబడింది. ఇక తమిళనాడు, గుజరాత్, ఒడిస్సా, వారణాసి ఇలా పలు ప్రాంతాలలో ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా వారణాసికి గ్రామదేవత ఈ వారాహి దేవి. అందుకే